అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉజర్ సరడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో కౌలు కార్డు అంటే ఏంటి, కౌలు కార్డు పొందాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, కౌలు కార్డు వలన లాభాలు ఏంటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సొంత భూమి లేని మరియు వేరే వారి భూమిలో పంటలు పండించే రైతులకు బిఆర్ఓ గారి లాగిన్లో సిసిఆర్సి కార్డు అంటే క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే తప్పనిసరిగా రెవెన్యూ శాఖ జారీ చేసే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరిగా కావాలి. ఈ కార్డు కలిగిన వారు మాత్రమే పంటలు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంట నమోదు ఆధారంగానే ప్రభుత్వ పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ మరియు ఇతర వ్యవసాయ పథకాలను అమలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. వీటి అన్నింటికీ కూడా కౌలు కార్డు కలిగి ఉండాలి. ఈ కార్డుతో భూ యజమానులకు అందించే అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధి కౌలు రైతులకు కూడా లభిస్తుంది. వీరికి ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేసి ఈ పథకాలను వర్తింపజేస్తారు. సిసిఆర్సి కార్డు అంటే కౌలు కార్డు పొందడానికి కావలసిన డాక్యుమెంట్లు: భూ యజమాని పాస్ పుస్తకం జిరాక్సు, భూ యజమాని ఆధార్ కార్డు జిరాక్సు, భూ యజమాని యొక్క 1B అడంగళ్ళు, అలాగే కౌలు రైతు ఆధార్ కార్డు జిరాక్సు, కౌలు రైతు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, అలాగే ₹10 రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలల ఒప్పందం రాసుకున్న పత్రం కూడా కావాలి. సిసిఆర్సి కార్డు వలన ఉపయోగాలు: ఓసీ సహా అన్ని వర్గాల వారికి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి కూడా ఈ కార్డు చాలా అవసరం పడుతుంది. పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందడానికి కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఈ కార్డు కలిగిన వారు మాత్రమే పంటల బీమా పొందడానికి అర్హులవుతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు చెందిన కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అంటే గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా అని పిలిచేవారు అమౌంట్ రావాలంటే ఈ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. సిసిఆర్సి కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి? కార్డు పొందాలనుకున్న వారు మీ గ్రామ పరిధి లేదా పంచాయతీ పరిధిలో ఉన్న విఆర్ఓ గారికి పైన తెలిపిన అన్ని డాక్యుమెంట్స్ ఇస్తే మీ వివరాలను పరిశీలించి అర్హులైన వారికి కార్డులను మంజూరు చేస్తారు. సిసిఆర్ కార్డ్స్ పొందిన తర్వాత మీకు సంబంధించిన గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉన్న వ్యవసాయ సహాయకులకు కూడా ఒక కాపీ అందించాలి. ఇదండి సిసిఆర్సి కార్డు, కౌలు రైతు కార్డు పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, అప్లై చేసే విధానం. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఖచ్చితమైన రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.